అసలు అంత అవసరమా? అంత కాస్ట్ పెట్టి రెస్టారెంట్‌లో క్రిస్పీ కార్న్ ట్రై చేయడం అంత అవసరమా? ప్రెజెంట్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ అండోయ్. నేను ఫస్ట్ టైం క్రిస్పీ కార్న్ రెస్టారెంట్‌లో ట్రై చేసినప్పుడు చాలా బాగా అనిపించిందండి. ఫేవరెట్ అయిపోయింది. ఎలా అయినా ఇంట్లో ట్రై చేయాలని ఫిక్స్ అయ్యి మరి చేస్తున్నానండి. వేడి వేడి నీళ్ళలో ఎన్ని కార్న్స్ కావాలంటే అన్ని వేసేసుకుని ఉప్పు, పసుపు వేసుకుని బాగా ఉడికించుకున్న తర్వాత డ్రైన్ చేసేసుకోండి. బాగా పొడారాక మాత్రమే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఉప్పు, మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లోర్ కూడా వేసేసుకుని బాగా కోట్ చేసేసుకోండి. కోట్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్లోర్‌ని ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటే కిందకొచ్చేస్తుంది. నూనంతా ఖరాబ్ అవుతుంది కదా ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే. వేడి వేడిగా కాగిన ఆయిల్‌లో కార్న్స్ అన్నీ వేసేసుకుని డబుల్ ఫ్రైయింగ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వచ్చిందండి. క్రిస్పీగా వస్తున్నాయి అనుకున్నప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టేయండి. వేరే కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుని హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, మిరియాల పొడి వేసేసుకుని హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకుని టొమాటో కెచప్, చిల్లీ సాస్ కూడా వేసుకుని ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో జరగాలండి. ఉప్పు, పంచదార కూడా వేసుకుని బాగా వేయించేసుకున్న తర్వాత కార్న్స్ అన్నీ వేసేసి అటు ఇటు కలుపుకొని తీసుకుని తింటే ఉంటుందండి. అబ్బా చాలా బాగుంది మరి. ఓకే మరి బాయ్ బాయ్. మీరు కూడా ట్రై చేయండి మరి.